ఎంత కనబడతలేదు. పెద్దలందరికీ నమస్కారం. మా కొత్తగా ఎన్నికైనటువంటి ప్రథమ పౌరుడు లక్ష్మారెడ్డి గారు సర్పంచ్ గారు, గౌరవనీయులు మా గ్రామానికి చెందినటువంటి పెద్ద మనిషి, సీనియర్ కాంగ్రెస్ లీడరు, ఎక్స్ జెడ్పీటీసీ గారు, ముఖ్యమంత్రి దాకా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అట్లాగే మా గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్, అట్లా యువకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా విలేకరులకు కూడా ధన్యవాదాలు. మా గ్రామంలో వాస్తవంగా ఎలక్షన్ టైంలో చాలా హామీలు ఇచ్చినాం. గడ్డం ప్రసాద్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి అంటూ ఉన్నారు, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తానని అంటున్నారు. మా గ్రామంలో చాలా నిరుపేదలు ఉన్నారు, ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉన్నది, ఇల్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రోడ్లకు సంబంధించి అయితే ఇప్పటిదాకా వాస్తవంగా ప్రభుత్వం రాగానే దాదాపు 1 కోటి అవతల ఖర్చు పెట్టి రోడ్లన్నీ కూడా అయిపోయడం అనేది జరిగింది. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి కూడా స్పీకర్ గారు మొన్ననే మాట ఇవ్వడం అనేది జరిగింది. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా వేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా గ్రామంలో అత్యధికంగా వెనుకబడ్డటువంటి వికారాబాద్ దగ్గర ఉంది, కానీ లోపల ఆర్థికంగా బాగా యువకులంతా కూడా వెనుకబడ్డ తనకు సంబంధించి ఉన్నది. ఇప్పటిదాకా మా గౌరవనీయులు జెడ్పీటీసీ, ఎక్స్ జెడ్పీసీ గారు మైపాలరెడ్డి గారు చెప్పడం అనేది జరిగింది. దాన్ని కొనసాగిస్తూ మా గ్రామాన్ని భవిష్యత్తులో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దామని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి అందరు తోడ్పాటు కావాలని చెప్పి కూడా కోరుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మా డబల్ రోడ్డు వికారాబాద్ నుండి మోత్పల్లి దాకా డబల్ రోడ్డు 32 కోట్లతో శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ డబల్ రోడ్డు కాగానే మా గ్రామం వికారాబాద్ రానికి 10 నిమిషాలు కూడా పట్టది. కాబట్టి భవిష్యత్తులో మా యువకులంతా కూడా, పెద్ద మనుషులంతా కూడా, రైతులంతా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే మేమంతా కూడా మా కొత్తగా ఎన్నికైనటువంటి ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు అంతా కూడా కలిసికట్టుగా పనిచేసి గ్రామానికి మంచి పేరు తేవాలని చెప్పి, మైపాలరెడ్డి గారికి మంచి పేరు తేవాలని చెప్పి కూడా కొత్త కమిటీకి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరూ కూడా పేరు పిన్న ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాం. కీలారం గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవానికి రావడం జరిగింది. మరియు నేను కానీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మల్లేశం మరియు మాజీ సర్పంచ్ ఆనంద్ చంద్రారెడ్డి, బాబు కుమార్, గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం రావడం జరిగింది. అందులో భాగంగా స్కూల్కి సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. స్కూల్కు ముఖ్యంగా నేను జెడ్పీటీసీ ఉన్నప్పుడు కట్టించిన బిల్డింగే కానీ ఇప్పటిదాకా దానికి ఏం జరగలేదు. దాదాపు అప్పుడు డబుల్ స్టోర్ బిల్డింగు గ్రామ పంచాయతీ జెడ్పీ దీనికి మన స్కూల్కు కట్టేయడం జరిగింది. డబుల్ స్టోరు ఆడికెళ్ళి ఇప్పటిదాకా దాన్ని నిధులు లేక అట్లే ఉన్నది. గౌరవ స్పీకర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ స్కూల్ బిల్డింగ్తో పాటు దీని కాంపౌండ్ వాళ్ళు, గేటు అన్నీ ఏర్పాటు చేయడానికి దాదాపు 20 లక్షల రూపాయలు అవుతుంది. ఆ 20 లక్షల రూపాయలు ఏదైనా గ్రాంట్కి వెళ్ళి తీసుకొని స్పీకర్ గారి గడ్డం ప్రసాద్ కుమార్ పెద్దల దయతోని మా గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మిగతా కార్యక్రమాలు ఏమున్నా గ్రామానికి సంబంధించిన ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ అన్నీ కూడా గ్రామానికి అన్ని విధాల సమకూర్చి గ్రామాభివృద్ధికి తోడ్పడతా. నేను గౌరవ స్పీకర్ గారి దృష్టికి అన్ని సమస్యలు తీసుకెళ్తాను. ఖచ్చితంగా తాను కూడా మా గ్రామానికి ప్రత్యేక దృష్టితోనే అభివృద్ధి చేస్తాడని నేను ఆశిస్తున్నాను.